చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్ గారు హిందీ భాషలో తెలుగు దక్షిణాది సినిమాలు కూడా చాలా రిలీజ్ అవుతూ ఉంటాయి. 32% ఆదాయం కూడా హిందీ పరిశ్రమ నుంచి మనకు వస్తుంది. మరి అటువంటిది తెలుగు భాష తల్లి అయితే హిందీ పెద్దమ్మ లాంటిది. మరి హిందీ భాషను కూడా మనం గౌరవించాలి. హిందీ భాష నేర్చుకోవటం అంటే ఏదో అంటే మనం మన తోటి సోదరుని ప్రేమిస్తున్నట్టే అని చెప్పి హిందీ భాషను గౌరవించుకుందాం అని చెప్పి నిన్న గచ్చిబౌలిలో కిషన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారి మాటల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎందుకంటే తల్లి లాంటిది తెలుగు, పెద్దమ్మ లాంటిది హిందీ అన్నారు. కాబట్టి మీరు ఆదాయం కోసం అయితే దక్షిణ భారతదేశం నుంచి ప్రతి సినిమా డబ్ అవుతుంది హిందీలో. 32% ఆదాయం వస్తుంది. ఆదాయం ఉండగా మాత్రం హిందీని చూసుకుంటారు. మరి మీకు హిందీ మీద ప్రేమ లేకపోతే ఎలా అని ఆయన మాట్లాడిన మాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నిజమే, మరి తెలుగు సినిమా పరిశ్రమలన్నీ కూడా మనం హిందీ కూడా వెళ్తున్నాం కదా. చాలా సినిమాలు అక్కడ కూడా ఆదాయం వస్తుంది కదా. ఓ బాహుబలి కావచ్చు, లేకపోతే ట్రిపుల్ ఆర్ కావచ్చు, అనేక సినిమాలు వచ్చినాయి కదా. ఒక కల్కి కావచ్చు. మరి ఎందుకు మన హిందీని అంతగా ఇది చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదని బాహాటంగా ఆయన చెప్పింది విమర్శనవాదులు కూడా ప్రశ్నించే స్థాయికి ఉన్నది. ఎందుకంటే మన మాతృభాషను మనం పరిరక్షించుకుంటాం, తోటి భాషను కూడా పెద్దమ్మలాగా మనం భావించాలి. అది రాజభాష హిందీ అని ఆయన చెప్పటం ఏదైతే ఉందో విశేషంగా ఆకట్టుకుంది. అదే సమయంలో సినిమాలో వ్యాపారం చేసుకోవడం 31% ఆదాయం హిందీ పరిశ్రమ నుంచే దక్షిణాది సినిమాలు డబ్ అవుతూ ఉన్నాయి. ఆదాయం అదంతగా హిందీని చూసినప్పుడు మరి ఆ హిందీ భాషని మన ఉనికి కోల్పోవటం కాదు, మన తోటి సోదరుని ప్రేమించడం అనేది ఆయన చెప్పిన మాటలు ఏదైతే ఉందో 100% సత్యంగా మేధావులు విఘ్నులు చెప్తున్న మాట. మరి దీని పట్ల మరి ప్రతిపక్షాలు కావచ్చు, ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఏమంటారో మనం వేచి చూద్దాం. ఏదేమైనా కానీ మన హిందీ అనేది రాజభాష, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.